వేదవ్యాసాయ నమః. హిడంబాసురుడు తన చెల్లెలు వస్తుంది, ఆ మానవులను చంపి తీసుకొస్తుంది కుందేళ్ళులాగా అనుకని కలగంటున్నాడట. చాలా చాలా ఊహించుకున్నాడు. నాలుక చప్పరించుకుంటూ చాలాసేపు ఎదురు చూశాడు. ఎంతసేపు అయినా హిడంబ రాలేదు. హిడింబ రాలేదు. హిడింబుడికి ఆవేశం వచ్చింది. ఈడు రెండు ఒకే పేరుగా ఉన్నాయి మనకు. ఒక పక్క ఆకలి పీడిస్తూ ఉంది, మరోపక్క పెరిగిపోతున్నటువంటి కోపాన్ని తట్టుకోలేకపోయాడు. అది తన ఇంటి నీడలోనే ఉంటూ వీళ్ళు ఇక్కడే పడుకొని నాకు తెలియకోకుండా మనుషులు, నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా మనుషులు వస్తారా ఈ అడవికని. ఎప్పుడెప్పుడో పారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 5 మంది వచ్చారు. ఎంత బాగుంది. ఎప్పుడు చూసినా ఏదో బక్క చిక్కని ముసలాళ్ళు వచ్చేవాళ్ళు. అది రుచి లేదు, ఏమి లేదు, తిని చాలా అయిపోయింది. అంతే రోగిష్టు శరీరాలు అవంతా కూడా. ఇవి బాగా ఉన్నారు. వీళ్ళేదో చూస్తే మంచి బాగా బలిసినట్టున్నారు అందరూ. ఆ తిరుగుతున్నాడే వాడు ఇంకా బాగా బలిశాడు. నాకన్నా పొడుగా, నాకన్నా లావుగా ఉన్నాడు. వాడిని తింటే ఇక నలుగురిని కూడా వదిలేయచ్చేమో తెలియదు, అంత బాగున్నాడు వాడు అని లెక్క వేసుకుంటున్నాడు. భీముడిని చూసి ఒక్క ఉదుటను పైకి లేచాడు. చాలాసేపు చూసి ఈ హిడంబి వెళ్ళి చాలాసేపు అయిపోయింది. అసలు ఏం చేస్తుంది ఆమె? ఇది పేరుకు మాత్రమే రాక్షస జాతిలో పుట్టింది ఇది. కానీ రాక్షసులకు ఉండవలసినటువంటి లక్షణాలే లేవు దానికి. నేనే వెళ్ళి వారి విషయాన్ని తేల్చుకొని వస్తాను అని చెట్టు నుండి క్రిందకు దూకి బయలుదేరాడు. రాక్షస జాతిలో పుట్టింది నా చెల్లెలు అంతే, కానీ అది రాక్షసి రూపంగా లేదు. అది చూస్తే ఆ చేష్టలే లేవు, రూపం మాత్రం అట్లా ఉంది అంతే. ఇంతసేపు ఏమిటి మాట్లాడటం వాళ్ళ దగ్గర? వికృతమైనటువంటి రూపంతోనూ విపరీతమైనటువంటి కోపంతోనూ వస్తున్నటువంటి ఆ హిడంబుడిని చూసి హిడింబ ఎంతో భయపడింది. గజగజ వణుకుతూ భీముడితో ఇలా అంది, అదిగో ఆ దుర్మార్గుడు, పురుషభక్షకుడైనటువంటి రాక్షసుడు, ఆడవాళ్ళని తినడోడు, అది వేరే ఒక నియమం పెట్టుకున్నాడు. పురుషభక్షకుడు మగవాళ్ళనే తింటాడు. ఇది మీ దీంట్లో మీ ఆడదుందే, ఆవిడనేం చేయడు, రక్షించబడుతుంది. మిగతా ఇన్నారే 4, ఈ 5 మంది మొత్తం 1, 2 నిల్చోట, 1, 2 పడుకున్నారే, 3, 4 ఆ చిన్న ఎవరు అట్లా ఒకే మాదిరి కనపడుతున్నారే. ఓహో వాళ్ళిద్దరు వాళ్ళెవరు? వాళ్ళు నా తమ్ముళ్ళే. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు నంచుకోవటానికి బాగుంటుంది మా అన్నకు అని పురుషపక్షకుడైనటువంటి రాక్షసుడు ఇటే వస్తున్నాడు. చాలా కోపంతో పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. కోపంతో వచ్చిన వాళ్ళంతా అట్లే వస్తారు ఎప్పుడు, సర్రపుర అని. ఈ సమయాల్లో నువ్వు నీ సోదరులు నేను చెప్పినట్లుగా చేయండి. ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగల శక్తి నాకుంది, రాక్షస బలముంది. అందుచేత నా నడుము మీద ఎక్కండి, మిమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకొని పోతాను. శత్రువులను సంహరించే ఓ వీరుడా, నిద్రిస్తున్న నీ సోదరును, నీ తల్లిని త్వరగా లేపోయా నువ్వు. ఇంతసేపు ఏంటి, లేపు నువ్వు. మిమ్మల్ని నేను ఆకాశ మార్గంలో తీసుకొని పోతానంది. మిమ్మల్ని రక్షించుకుంటా నేను. అప్పుడు భీముడు అన్నాడు, ఓ సుందరి, భయపడకు, కంగారు పడకు, నిశ్చింతంగా ఉండు. ఎందుకింత భయపడుతున్నావు? వీడు నా ముందు చీమ వంటివాడు, వీడు నా ఎదుట నిలబడలేడు, తెలుసా నీకు? నువ్వు అలాగే చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. వీడిని ఇప్పుడే నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఈ నీచుడు నాకు సరైన జోడీ కాదు. యుద్ధంలో నా వేగాన్ని వీడే కాదు, రాక్షసులందరూ కలిసి వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏ సుందరి, నా మాట విను. నా బాహుబలును చూడు,
నా బాహువులను చూడు, నా బలాన్ని చూడు. ఇవి కండలు తిరిగి గుండ్రంగా ఉన్నటువంటి ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి, కనిపించటంలా నీకు? నా తొడలు ఒక్కపరి చూడు, కోట గడియల్లాగా ఉన్నాయి కదా, చూసావా? నా వక్షస్థలాన్ని ఒకసారి చూడు, ఎంతో విశాలంగా ఉంది కదా. వీడు నా చేతుల మధ్యలో పడ్డాడంటే నలిగిపోతాడు. నా వక్షస్థలం తాకిడికి ఎగిరిపడి లేవనే లేవుడు. నా తొడలతో పట్టినటువంటి గట్టి పట్టుకు వీడు చూర్ణమైపోతాడు. భయం భయపడద్దు. అందుచేత సుందరి, నువ్వు భయపడకు. ఈ రోజున ఇంద్రుడి పరాక్రమం లాంటి నా పరాక్రమాన్ని నువ్వు చూస్తావు. నా పరాక్రమం నువ్వు చూడలేదు, కేవలం నా ఒక సౌందర్యాన్ని, బలాన్ని, రూపాన్ని మాత్రమే చూస్తున్నావు. నా మీద వ్యామోహం పడ్డావు. ఇప్పుడు నా బలాన్ని చూడు, నువ్వు నా పరాక్రమాన్ని నువ్వు చూడు. నన్ను సామాన్య మానవుడు అనుకోకు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నన్ను అవమానించుకో. నన్ను ఎందుకు అవమానిస్తున్నాను అప్పటి నుంచి నువ్వు అన్నాడు. అప్పుడు హిడంబి అంటుంది, ఓ నరోత్తమ, నాకు తెలుసు నువ్వు దేవతవు, సందేహం లేదు. నీ విషయంలో అల్పమైన ఊహ చేయటం లేదు. కానీ ఈ రాక్షసుడు మనుష్యుల విషయంలో ఎన్నోసార్లు తన ప్రతాపాన్ని చూపించాడని చెబుతున్నాను, అంతే. ఈ వీడున్నాడే మహత్తరంగా మాయావి. వీడు ఏం చూపిస్తాడో తెలీదు, ఎటువంటి మాయని మీ మీద వేస్తాడో తెలీదు అని. అందుకని అంటున్నాను, నిన్ను గురించి నేను యోచన చేయటం లేదు. ఇలా హిడంబి భీమసేనులు మాట్లాడుకుంటూ ఉండగానే, అట్లా మాట్లాడుతున్నారే, అక్కడికి వచ్చేసాడు హిడంబాసురుడు వచ్చేసాడు. వాళ్ళ మాట అంతా విన్నాడు. నరభక్షకుడు విపరీతంగా కోపం వచ్చేసింది వీళ్ళ మాటలు విని. అక్కడికి వచ్చి వింటున్నాడు కూడా. అక్కడ మనుష్య రూపంలో ఉన్నటువంటి తన చెల్లిని చూశాడు, కంగు తిన్నాడు. ఎందుకంటే అప్పుడు హిడంబ రూపము అతి మనోహరంగా ఉంది, కొప్పులో పూలు పెట్టుకొని ఉంది. ఈ రూపాన్ని వాడు ఎప్పుడూ చూడలేదు, చెల్లి రూపాన్ని. పూర్ణచంద్రుడు లాంటి ముఖంలో వెలిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. ఏ అప్సరసనో, సుందరనో, ఏ సుందరినో, ఏ గంధర్వకన్యనో ఏంటో తెలియటం లేదు. ఆమె కనుబొంబులు, ముక్కు, కదలే వాలు జడ చక్కగా ముచ్చటగా ఉన్నాయి. గోళ్ళు, చర్మం చాలా మృదువుగా ఉన్నాయి. మొత్తానికి ఆమె ధరించినటువంటి అలంకారాన్ని అతి సుందరంగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఆమె చక్కని చీర కట్టుకొని అతిలోక సుందరిగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. వాడికే ఆశ్చర్యమైపోయింది ఆ రాక్షసుడికి ఆ రూపాన్ని చూసి. ఆ రూపం మార్చుకుంది కదా, ఆ శక్తి ఆవిడకి ఉంది కదా హిడంబికి. వీళ్ళంతా కామరూపులు కదా కొంతమంది. హిడంబ యొక్క ఆ అవతారాన్ని, వేషభూషణలు చూసి ఆ నరభక్షకుడు ఆమె మనసులోని అభిప్రాయాన్ని కూడా గ్రహించాడు, మొత్తం తెలుసుకున్నాడు. ఆమె భీముణ్ణి ప్రేమిస్తుందని తెలుసుకున్నాడు. ఆహా, ఇది ప్రేమలో పడిపోయింది, నాకు తెలుసు, అందుకనే ఇక్కడి నుంచి రాలేదు. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు, విపరీతమైన కోపం వచ్చింది. తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి ఆమెతో ఇలా అన్నాడు, ఏయ్ హిడంబి, నేను ఆకలి మీద ఉన్నాను, నా భోజనానికి అడ్డం పడుతున్నటువంటి ఈ దుష్టుడెవడో చెప్పు. నీకు కామంతో కళ్ళు మూసుకొని పోయాయి, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నువ్వు ఒక రాక్షసివి అని కూడా నీకు తెలియటం లేదు. నాకు నువ్వు భయపడటం లేదు. అసలు నా కోపానికి నువ్వు వణకటం కూడా లేదు. ఇప్పటికప్పుడే వణకాలి కదా, అది కూడా లేదు. దుర్మార్గురాలా, ఒకే కడుపులో పుట్టి, ఒకే తల్లి కడుపులో పుట్టి నువ్వు ఇట్లా అయిపోతున్నావా? ఈ మానవుణ్ణి కామించి నాకు ద్రోహం చేస్తావా? నాకు అవమానం చేయాలని చూస్తావా? నీ వల్ల సమస్త రాక్షస జాతికి అపకీర్తి వచ్చింది తెలుసా? రాక్షసులంటే ఇట్లా ఉండకూడదు,
ఇంత సుందర రూపం నీకు ఉండకూడదు. నువ్వు రాక్షసులంటే రాక్షసులాగా ఉండాలి. అటు ఇటు పళ్ళు ఎట్లా ఉండాలి తెలుసా? ఒక్కొక్క మీటర్ పైగా ఉండాలి. ఇట్లా ఏంటి నువ్వు అంత అద్భుతం దాళింబి పండ్లులాగా ఉన్నాయి నీకు. ఆ పళ్ళు చూడు ఎట్లున్నాయో. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇది? అట్లాగా అది ఇట్లా పెట్టు. నీ కూరపళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అది పెట్టు. పందిమూతి పెట్టు, అప్పుడే నీకు బాగుంటావు. ఇదేంటో ఈ సౌందర్యం నాకు బాగలేదు. లోపల మెచ్చుకొని పైకి ఇట్లా అంటున్నాడు, తిడుతున్నాడు. నీచురాలు, ఈ మానవులను ఆశ్రయించి వీరి అండ చూసుకొని నాకు ద్రోహం చేస్తావా? అపకారం తలపెడతావా? సరే, ఇప్పుడే నీకు ఆశ్రయం ఇచ్చిన వీరిని చంపేస్తాను నీ ఎదురుగానే అని కొరకొరా అని చూశాడు. ఒక్కపారి పటపటాని పళ్ళు కొరికాడు. హిడంబితో సహా అందరినీ చంపటానికి ముందుకు దూకాడు, సిద్ధమైపోయాడు. అప్పుడు మీదకు వస్తున్నటువంటి ఆ రాక్షసుడిని చూసి భీముడు, ఓరి దుష్టుడా, అక్కడే నిలబడు అని గట్టిగా వారించాడు. చెల్లి మీద కోపించిన వాడితో భీముడిలా అన్నాడు, ఓ దుర్మార్గుడా, నరభక్షక, ఓ హిడంబ, నీ ప్రతాపాన్ని నా మీద చూపించు. స్త్రీని చంపటం భవ్యం కాదు. ఆమె ఏ తప్పు చేయలేదు. ఈమె నిరపరాధి. స్త్రీ మీద చేయి చేసుకోవటం పురుష లక్షణం కాదు. ఇప్పుడు ఆమె మనస్సులో లేదు, తన వశంలో లేదు. ఆమె మనస్సు ప్రేమతో నా మీద లగ్నమై ఉంది. ఈమె నన్ను ప్రేమిస్తుంది. మన్మథుడి చేత ప్రేరేపించబడి నన్ను కోరుకుంటుంది. అమర మధుర ప్రేమ అని అంటున్నది దాని మనస్సు. నువ్వే నా మొగుడు అంటున్నది. నిజానికి ఈమె నువ్వు చెప్పినట్లే చెయ్యటానికే వచ్చింది. నీ ఆజ్ఞ పాటించటానికే వచ్చింది. నన్ను అప్పటి నుంచి అడుగుతుంది, అదే, ఇంకేం లేదు. కానీ నన్ను చూసేసరికి ఆమె హృదయం మారిపోయింది తెలుసా? రాక్షస జాతి అయినప్పటికీ. దుర్మార్గుడా, రాక్షసులకు అపకీర్తి తెచ్చేవాడా, నీ చెల్లెలు తప్పు చేయలేదు. ఏ రాక్షసుల్లో మనసు లేదా? ఏమైనా తప్పు జరిగిందంటే అది మన్మథుడి తప్పు. కనుక ఈ అపరాధానికి ఈమె అర్హురాలు కాదు. ఆవిడనేం చేయొద్దు, జాగ్రత్త. దుర్మార్గుడా, నా ఎదుటే స్త్రీని చంపాలనుకుంటున్నావా? ఫస్ట్ దాన్ని చంపాలనుకున్నాడు. చెల్లిని చంపాలని సిద్ధమయ్యాడు. ఫస్ట్ నిన్ను చంపి తర్వాత వెళతానన్నాడు. అందుకని భీముడు అడ్డుకున్నాడు. జాగ్రత్త, దాని మీద చేయి వేస్తే. అప్పుడే ఈ మహానుభావుడికి లోపల అంకురించి ప్రేమ తెలియదు, బయటికి చెప్పలేదు. ఆవిడ బయటపడింది పాపం. ఆడపిల్ల బయటపడింది, మగపిల్లకాయ ఎందుకో బయటపడలేదు. మా యజమాని, మా హీరో గారు బయటపడలే. లేకపోతే అంతగా దాని మీద అంత ప్రేమ వలకపోశాడు. ఈ జాగ్రత్త, దాన్ని ముట్టుకుంటే జాగ్రత్త అన్నాడు. వాడు దాన్ని వెళ్ళి చంపడానికి వెళ్ళాడు. చెల్లిని చంపడానికి వెళ్ళాడు. అంత అందంగా ఉంది చెల్లి, చంపడానికి వెళ్ళాడు. నీ రూపం చూపిస్తూ ఉంటున్నాడు, అసలైన రూపం చూపిస్తూ ఉంటు. అది చూపలేకపోతున్నది, ప్రేమలో పడి చస్తా ఉంది. నువ్వేమైనా చంపాలనుకుంటున్నావా? నేనుండగా ఏమైనా నువ్వేమి చేయలేవు, జాగ్రత్త. అంతట్లోపల సొంతం అయిపోయింది అది హీరో గారికి. పాపం. నాతో తలపడేటట్టయితే ఒక్కడివే తలపడు. మనమిద్దరము ఈరోజు ద్వంద్వ యుద్ధం చేసుకుందాం. ఈరోజే నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగు యొక్క పాదంతో తొక్కబడిన వాడి శిరస్సు ఎలా ముక్కలైపోతుందో అలాగే నా బలంతో నీ శిరస్సు పిండి అయి ముక్కలైపోతుంది. అప్పుడు నీ శరీర భాగాలను గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో తింటాయి. నీ శరీరం చూడు ఎట్లుంది, కొండలాగా ఉంది. పడి చస్తే నక్కలు, గద్దలు, డేగలు ఒక 10-20 రోజులు తింటాయి. అంత శరీరం నీది. ఇక్కడ ఈ అడవిలో ఉండే గద్దలకు, డేగలకు, రాబందులకు నేను కొంచెం అన్నదానం చేసినట్టుగా పుణ్యం నాకు వస్తుంది. జాగ్రత్తగా ఉండు. పూర్వం నువ్వు నిత్యము మానవుల్ని తింటూ
ఈ అరణ్యాన్ని అపవిత్రం చేశావు. ఇప్పుడు నేను క్షణకాలంలో ఈ అరణ్యానికి పట్టినటువంటి రాక్షస పీడ తొలగించి పవిత్రం చేస్తాను. పర్వతం లాంటి ఏనుగును సింహం ఈడ్చుకొని పోయినట్లుగా నీ చెల్లి చూస్తూ ఉండగానే నిన్ను ఈడ్చుకొని పోతాను అని లోపల చాలా బాగా అనుకుంటూ, నా సుందరాంగి నా బలం కూడా చూస్తుంది లేని లోపల అనుకుంటున్నాడు. నిన్ను చంపిన తరువాత ఇక్కడి వనవాసులకు భయం తొలగిపోతుంది కదా, ఆందోళన తొలగిపోతుంది, వారు హాయిగా తిరుగుతూ సుఖంగా ఉంటారు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు హిడంబుడు అంటున్నాడు, ఒరే మానవాధమ, అధమా చేర్చాడు, ఊరికే ప్రయోజనం లేని మాటలు మాట్లాడకు, లొచలొచలొచలొచ అని మాటలను చేతులతో చూపించు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా చెల్లితోనూ ఇట్లే మాట్లాడుతున్నావు, నాతోనూ ఇట్లే మాట్లాడుతున్నావు. ఓ చాలు, నువ్వు అయిన తర్వాత గొప్పలు చెప్పుకో, ఆలస్యం చేయకు, ఇక నీ కథ పడతాను. నువ్వు బలవంతుడని అనుకోకు, నువ్వు చూస్తే బక్క చిక్కిన వాళ్ళలాగా ఉన్నావు, పరాక్రమవంతుడివని అని విర్రవీగకు, వృధాగా గర్జించకు. ఏదో కొంచెం కండరాలు వచ్చాయంటే గర్జిస్తున్నావా? నాతో పోరాడు, నాతో నీతో సమానం ఉందే, ఏమనుకున్నావు నేనంటే? ఎవరు బలవంతులో నీకు అర్థమవుతుంది. ముందు నీ కండకావరాన్నే అణుస్తాను. ఎంత నువ్వు ఆ కండల మీద నమ్మకం పెట్టుకున్నావు కదా, నువ్వు నీ కండకావరాన్ని అంటే దాని మీద నమ్మకం నీకుంది. మంచి మంచి కండలు ఉన్నాయి, నాకు కాళ్ళకంత కండరాలు ఉన్నాయి అని నా చెల్లితో చెప్తూ ఉంటువే నువ్వు. అది నేను విన్నా. ఫస్ట్ నీ కండరాలను తుంచి పారేస్తాను, జాగ్రత్త. దాని మీద ఎంత నమ్మకం నీకు, కండరాల మీద? నీ సంగతినే చూస్తాను. పడుకున్న వాళ్ళు ఎవర్రా, వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా కూడా. అంతవరకు వీళ్ళు పడుకొని నిద్రలేపకు, నువ్వు చేదుగా మాట్లాడావు కాబట్టి, నా మనస్సుకు గుచ్చుకునేలాగా మాట్లాడావు కాబట్టి ముందు నీ సంగతి చూస్తాను. వాళ్ళు అంతా పడుకొని, వాళ్ళు లేకపోతే పరిగెత్తిపోతారు. మళ్ళీ నేను కూడా ఎందుకు పరిగెత్తాలి వాళ్ళతో పని లేక? హాయిగా పడుకొని నిన్ను సైలెంట్గా ముగించేసి ఫస్ట్ నిన్ను పలహారంలాగా నంచుకోవటానికి ఊరకాయలాగా పెట్టుకొని వాళ్లను చూసుకుంటాను, భోజనం కింద పెట్టుకుంటాను. వాడు ఆ బక్క చెక్కిన కూర్చుందే ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే, లేకపోతే గుండె ఆగి సస్తుంది అంతే, ఇంకేం లేదు. తర్వాత నేను ఈ చెల్లెలు ఉందే, దీన్ని నమిలి తినేస్తాను, ఏం పర్వాలేదు. నాకు ఇంకా చెల్లెలు లేదు, ఎవరు లేదు నాకు. నిన్ను చీల్చి ముక్కలు చేసి నీ రక్తాన్ని నేను తాగాలని చాలా ఇష్టపడుతున్నా. తెల్ల కండరాలు, ఆహాహా ఎంత బాగుంటుందో నీ రక్తము. ఎర్రగా ఉంటుందో మరి పసుపు రంగుగా ఉంటుందో తెలియదు, కానీ బొలే బాగుంటుంది. తర్వాత నీ వారి సంగతి నేను చూసుకుంటాను, వారి రక్తం కూడా నేను త్రాగుతాను. ఆ తర్వాత నాకు ద్రోహం చేసినటువంటి హిడంబని వధించడం కాదు, దాన్ని తినేస్తాను, దాన్ని కూడా రాత్రి పొరారానికి పెట్టుకుంటా దాన్ని అని హిడంబాసురుడు చెయ్యి పైకెత్తాడు. కోపంతో భీముడి మీదకు దూసుకొని వచ్చాడు, బొట్టి చేతులతో, అంత ఇంకేం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.